వెల్కమ్ టు PCW న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మధ్యంతర ఎన్నికల్లో గెలవకుంటే నా పదవి ఊడుతుంది. ట్రంప్కు అభిశంసన భయం. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బుజ్జగింపు రాజకీయాల కోసం సనాతన ధర్మ అనుచరుల సున్నితత్వాన్ని అణచివేస్తున్నారని ఆవేదన. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వేడెక్కిన రాజకీయ వాతావరణం. హిందువు మరాఠీ వ్యక్తే మేయర్ అవుతారని స్పష్టం చేసిన సీఎం ఫడ్నవీస్. ఢిల్లీలో హైడ్రామా, తెల్లవారుజామున కూల్చివేతలు, పోలీసులపై రాళ్ల దాడి. తెలంగాణ రైజింగ్ విషన్ డాక్యుమెంట్ ను సభలో ప్రవేశపెట్టిన భట్టి. హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం వచ్చిందన్న డిప్యూటీ సీఎం. నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాగాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అవసరమైన చోట పునర్వ్యవస్థీకరణ, కొత్త మండలాలు ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి దారుణం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ చిల్లర రాజకీయం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు. రాయలసీమకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబుపై ఆర్కే రోజా విమర్శలు. ఓటుకు నోటు కేసులో మీ తోడు దొంగ ఈ విషయం చెబుతున్నాడంటూ మాజీ మంత్రి ఫైర్. వరల్డ్ కప్ గెలిచిన భారత అంధ మహిళల జట్టుకు నీతా అంబానీ భారీ నజరానా. అంధ మహిళా క్రికెట్ జట్టుకు రిలయన్స్ ఫౌండేషన్ 5 కోట్ల నజరానా. కీలక పాత్రలో రుక్మిణి వసంత్. టాక్సిస్ నుంచి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న 2026 మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే డెమోక్రాట్లు తనను ఇంపీచ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, లేదంటే నన్ను పదవి నుంచి తొలగించడానికి వారు ఏదో ఒక కారణం వెతుకుతారని పేర్కొన్నారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేందుకు ట్రంప్ జరిపిన సైనిక దాడి ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఒక సార్వభౌమ్య దేశంపై దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధమని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. మేరీల్యాండ్ ఎంపీ ఏప్రిల్ మైక్లన్ డెలానీ మాట్లాడుతూ, వెనిజులాపై దాడి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వెంటనే అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియా సెనేటర్ స్కాట్ వీనర్ కూడా దీన్ని దురాక్రమణగా అభివర్ణించారు. But you got to win the midterms, because if we don't win the midterms, it's just going to be, they'll find a reason to impeach me. I'll get impeached.
We don't impeach them. You know why? Because they're meaner than we are. We should have impeached Joe Biden for 100 different things. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపరం కుండ్రం కొండలపై ఉన్న రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని ఆదేశించిన సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. డీఎంకే మరియు దాని ఇండి కూటమిలో భాగస్వాములు తమ బుజ్జగింపు రాజకీయాల కోసం సనాతన ధర్మ అనుచరుల సున్నితత్వాన్ని అణచివేస్తూనే ఉంటారని పదే పదే ప్రదర్శించారని విమర్శించారు. తీర్పులు తమ సైద్ధాంతిక రేఖను పాటించకపోతే న్యాయమూర్తులపై అభిశంసన బెదిరింపులకు దిగే డీఎంకే మరియు ఇండి కూటమిలోని వారి స్నేహితుల చర్యల వల్ల న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం ఎలా ముప్పు పొంచి ఉందో వివరించారు. అంతేకాకుండా తమిళనాడు ప్రజలకు దేశ ప్రజలకు కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ అలాంటి ప్రమాదకరమైన మరియు విభజన మనస్తత్వాలు కలిగిన పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం నేర్పించాలని పిలుపునిచ్చారు. It is not a mere coincidence that the Chief Minister of Tamil Nadu, Mr. M.K. Stalin, his son, Mr. Udayanidhi, and other senior leaders of the DMK have consistently berated, derided, and attacked Sanatan Dharam. So much so that on 2nd September 2023, Mr. Udayanidhi made an audacious and reprehensible demand for the eradication of Sanatan Dharam itself. And for the first time, few months after that, the lighting of the lamp on the Thiruparankundaram hill associated with Lord Kartikeya, the Murugan, Bhagwan Murugan, was prevented. This coincidence should not be. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మహాయతి కూటమి మొత్తం 29 మేయర్ సీట్లను కైవసం చేసుకుంటుందని, ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందని ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కూటమి రాజకీయాలపై ఫడ్నవీస్ మాట్లాడుతూ శరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏలో అవకాశం లేదన్నారు. 29 మున్సిపల్ కార్పొరేషన్లకు మహాయతి మేయర్లే ఉంటారని చెప్పారు. హిందువు మరాఠీ వ్యక్తి మేయర్ అవుతారని స్పష్టం చేశారు. రాజ్ ఠాక్రే లాగే తాను కూడా హిందువునని, హిందూ కాదని మరాఠీ వ్యక్తినని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని, హిందువులు మరాఠీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ज्या प्रकारे गेल्या 10 वर्षांमध्ये विकसित झालं ते आपण सगळ्यांनी बघितलं. नुकताच एका आंतरराष्ट्रीय एजन्सीने एक सर्व्हे त्या ठिकाणी प्रकाशित केला आणि त्यामध्ये 2030 मध्ये भारतातील सर्वाधिक वेगाने विकसित होणारी शहरं ही कुठली असतील अशा पद्धतीनं त्यांनी हा सर्वे केला आणि त्यात पहिल्या 10 मध्ये नाही, पहिल्या 5 मध्ये नागपूर शहराचं त्यांनी नाव दिलं. आपले नेते माननीय नितीन गडकरीजी यांच्या नेतृत्वात ज्या प्रकारे 10 वर्षांमध्ये या शहराचा चेहरा आपण बदलला, माननीय मोदीजींच्या नेतृत्वात ज्या प्रकारे केंद्र सरकार आणि राज्य सरकारच्या माध्यमातून या शहरामध्ये वेगवेगळ्या प्रकारच्या योजना आपण राबवल्यात. आज लोक ज्यावेळी नागपूर शहरामध्ये येतात त्यावेळी ते आश्चर्यचकित होतात, इतक्या मोठ्या प्रमाणात या ठिकाणी इन्फ्रास्ट्रक्चर तयार कसं झालं. पहिल्यांदा या नागपूर शहरामध्ये पिण्याच्या पाण्याकरता 24/7 ची योजना आपण आणली. मोठ्या प्रमाणात पाण्याच्या टाक्या बांधल्या, मोठ्या प्रमाणात आपण लाईन टाकली. आज
आपण पाहू शकतो. దేశ రాజధాని పాత ఢిల్లీలోని టర్క్మాన్ గేట్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫైజ్ ఏ ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చేపట్టిన కూల్చివేత డ్రైవ్ స్థానికుల నిరసనతో రణరంగంగా మారింది. ఆక్రమణల తొలగింపును అడ్డుకునే క్రమంలో కొందరు దుండగులు బారిగేట్లను దాటి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీదు శాశ్వత శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్న సుమారు 38,940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది నవంబర్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, ఫుట్పాత్లు, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణల పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీడీ అధికారులు 17 బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని 9 జోన్లుగా విభజించి భారీగా పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్లో రాళ్ల దాడి కారణంగా 5 పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. రాష్ట్రాన్ని హైదరాబాద్ ను కాపాడుకోవడానికే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని, రాష్ట్రానికి 10,776 కోట్ల ఆదాయం వచ్చేలా ఆ విధానాన్ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శాసనసభలో హైదరాబాద్ పారిశ్రామిక భూ బదలాయింపు విధానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకువచ్చే హిల్ట్ విధానంపై ప్రతిపక్షాలు విషం కక్కడం మానుకోవాలని హితవు పలికారు. ఈ పాలసీ లేకపోతే కన్వెన్షన్ కు ఎకరానికి 12 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేదని, కానీ దీని ద్వారా ప్రభుత్వానికి ఎకరానికి 7 కోట్ల దాకా ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గత కొన్ని వారాలుగా పెట్టుబడిదారుల సదస్సుల్లో మరియు ప్రణాళిక బోర్డుల్లో ఈ దార్శనికత గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఆర్థిక శాస్త్ర విద్యార్థిలాగా నేను ఉత్పాదక అంతరం గురించి మాట్లాడాను. ప్రపంచ సమాజానికి ఆతిథ్యమిచ్చే వ్యక్తిగా కూడా మన తెలంగాణ ఆతిథ్యం గురించి మాట్లాడాను. కానీ ఈరోజు ప్రజల నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము. ఈరోజు చారిత్రాత్మకంగా 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జీఎస్డిపి రెంటింపు అయింది. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. కానీ నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే, తర్వాత ఏం జరుగుతుంది? మనం ఏమి చేయకపోతే, మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని, ప్రతి దళితుడిని, ప్రతి రాష్ట్రంలోని రైతుల్లో భూ రికార్డులపై నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది పారదర్శకంగా భూ యజమానులకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పాస్ పుస్తకాల ముద్రణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి భూ వివరాలను సరిచూసుకున్న తర్వాతే తుది ముద్రణ చేపట్టాలని సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు ఎవరు ట్యాంపర్ చేయకుండా, నకిలీలు సృష్టించే అవకాశం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు కొత్త జిల్లాలు ఏర్పాటు, మండల కేటాయింపును ఆశాస్త్రీయంగా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ల కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, తనను పొగిడినోళ్లు కోసం జిల్లాలు, మండలాలు ఇచ్చారని, తనకు నచ్చని వారి విషయంలో కోరినా ఇవ్వలేదని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ, కొత్త మండలాల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానం ఇచ్చారు. ఆశాస్త్రీయంగా అసంబద్ధంగా ఉన్న కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం పునః సమీక్ష చేస్తుందని తెలిపారు. రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక చెప్పించి
కేబినెట్లో చర్చించిన తర్వాత అవసరమైన చోట కొత్త మండలాల ఏర్పాట్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని చెప్పారు. కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, వారికి పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు. కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొందన్న ఆయన ఇంత జరుగుతున్నా ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్న శ్రీకాంత్ రెడ్డి 1995లో బాబు హయాంలోనే ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మించగా తాజాగా మరలా 70,000 కోట్లతో కర్ణాటక ఆల్మట్టి విస్తరణ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు పోలవరానికి అనుమతులు లేవు అని చెప్పి అన్ని రంగాలు అడ్డుకున్నా కూడా అన్ని పర్మిషన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మనం ప్రాజెక్ట్ జరుగుతుందని చూపించాలా అని చెప్పి రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాలు అన్నటువంటిది ఆ రోజే చేస్తూ మరొక పక్కన పోలవరం ప్రాణులు అన్ని ప్రారంభించే కొద్దీ ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో జాతీయ ప్రాజెక్టుగా చేర్చడం జరిగింది. మరొక పక్కన ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని మహేంద్ర తనియా గారి నుంచి ఎన్నో ప్రాజెక్టులు, జంజావితి లాంటి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సృజస్రవంతి లాంటి ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు. గోదావరి జిల్లాలలో అత్యంత సస్యశ్యామలం గోదావరి జిల్లాలలో కూడా మెట్ట ప్రాంతాలలో బాగుండాలని చెప్పి తాడిపూడి, పుష్కర, వెంకటనగరం లాంటి లిఫ్ట్ స్కీమ్స్ చేసి అక్కడ ప్రజలను కూడా బాగా చూసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్కన ఆ పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయాలా అని చెప్పి ఆ రోజు రైట్ కెనాల్ దాదాపుగా కంప్లీట్ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలా కిందికి వెళ్తే అనేకమైన ప్రాజెక్టులు. నువ్వేమో ఓ పక్కన హంద్రినీవా, గాలేరు నగిరి కూడా అవసరం లేదు, ఎందుకు మనకు గాలేరు నగిరి, అది 40 టీఎంసీలకు పెట్టారు ఆ రోజు తెలియక అని చెప్పి 5 టీఎంసీలకు కుదించింది నువ్వు కాదా, జీవోల రూపంలో కూడా అనేక సార్లు నీకు చూపించాం. ఆ రోజు మోసం చేశావు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి 40 టీఎంసీలు చేసి ఆ రోజు మల్లెల నుంచి హంద్రినీవాను మొదలుపెట్టి ఫస్ట్ ఫేజ్ కింద జీడిపల్లి వరకు తీసుకొని జీడిపల్లి నుంచి గొల్లపల్లి అనేకమైన ప్రాజెక్టులు డ్యాములు నిర్మించుకుంటా పోయి మార్లా రిజర్వాయర్ కానీ, గొల్లపల్లి రిజర్వాయర్ కానీ, దాని తర్వాత వచ్చేటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ, తర్వాత టైల్ పాయింట్ చేరేటువంటి అడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1, ఫేజ్ 2 కింద పెట్టి ఆ రోజు ఫేజ్ 1కు నీళ్లు ఇచ్చినట్టు ఆయన హయాంలోనే జరిగింది జీడిపల్లి వరకు. ఈరోజు కియా వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల, అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన వలన 3,600 కోట్లు ఆ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టడం వలన. అదే రకంగా మాకు ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం, ఆ రోజు ఆయన తెలుగుగా తీసుకున్నాడని చెప్పి, కానీ ఆయన మొత్తం ఖర్చు పెట్టింది 34 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అదే అప్పుడు 89 నుంచి 94లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్ల పైన ఖర్చు పెట్టింది. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చూసిన మేసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ చిల్లర రాజకీయం చేస్తున్నదని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. అసలు విభజన చట్టంలో లేని పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు లేనప్పుడు కేంద్రం కమిటీలను ఎలా చేస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా కేంద్ర కమిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సభ్యుల పేర్లను ఎందుకు పంపిందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏవైనా, వివాదాలేవైనా భారత రాజ్యాంగం ఒకటేనని పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేస్తున్న సంస్థలను, చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. దురదృష్టం ఈ మధ్యకాలంలో
అంటే గత కేంద్ర ప్రభుత్వం గత 7-8 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం కానీ వీటికి తిలోదకాలు ఇస్తున్నది అనే దాంట్లో సందేహం లేదు. ఎక్కడైనా ఏదైనా చట్టాలు ఎందుకు చేశాం? ఒక మంచి ఉద్దేశంతో చేస్తాం, అంతే కదా. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేయడం దేనికి? ప్రజల అవసరం కోసం, మెరుగైన పరిపాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల దగ్గరకు చేరుకోవడం కోసం, ప్రజల శాశ్వత అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు చట్టాల రూపంలో తీసుకొస్తారు. ఆ చట్టాలకే పొక్కలు పొడిచి అవే సంస్థలలో పనిచేసే నాయకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇది దురదృష్టం కదా, సిగ్గుచేటు కదా. రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసుకున్న సంస్థల ద్వారా చేసిన నిర్ణయాలు చట్టాలుగా రూపొందించిన తర్వాత చట్టాలకు అతీతంగా పనిచేయడం సిగ్గుచేటు కదా. ఎవరు ప్రశ్నించాలి? ప్రజలకు 5 ఏళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తాం. ప్రజల దగ్గరికి ఈ విషయాలన్నీ వస్తాయా? అందులో సాంకేతిక విషయాలు ప్రజలకు ఏ మేరకు చేరుతాయి? ఏ మేరకు చేరినా అది ఏ రూపంలో వస్తాయి? ఉద్రేకాలను రెచ్చగొట్టడానికి చేసే పనుల నేపథ్యంలో ఈ సాంకేతిక సమాచారం అందుతుందని అనుకోవాలా? పరీక్షించబడుతుంది అనుకోవాలా? న్యాయకోవిధులు, న్యాయశాస్త్రంలో చాలా పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళే న్యాయస్థానాలలో వాదన. సరే, హత్య చేసిన వ్యక్తి తరఫున వాదిస్తారు, హత్య కాబడిన కుటుంబం తరఫున కూడా వాదిస్తారు, నేను కాదన. కానీ తనకు తెలిసినంత మాత్రాన తెలిసినట్టుగా చెప్తాడా? హంతకుడి తరఫున వాదించేవాడు మా వాడు చేశాడని చెప్తాడా ఎప్పుడైనా? అంటే ఉన్నట్టు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం అంటే ఉపయోగించుకుందాం, చట్టానికి వ్యతిరేకమైనా పర్వాలేదు నేను వాదిస్తాను అనే మాట ఉంటుంది, నేను కాదనా. కానీ దురదృష్టం, నిన్న సుప్రీంకోర్టులో కూటమి పాలనలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వైసీపీ నేత ఏపీ మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం చూశాం. రాయలసీమ ద్రోహులు ఎవరో ఆయన మాటలతోనే స్పష్టమైందని రోజా అన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమను మోసం చేస్తున్నాడని, ఓటుకు నోటు కేసులో ఆయన పార్ట్నరే చెబుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు రాష్ట్ర విభజనకు సంతకం చేసి నాశనం చేశారు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేయించి అన్యాయం చేస్తున్నామని రోజా మండిపడ్డారు. హైదరాబాద్ లోని మీ ఆస్తులు కాపాడుకోవడానికి రాయలసీమను ఎలా తాకట్టు పెడతారు అని విమర్శించారు. సో ఈ రోజుతో కలిపి 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు. ఏమిచ్చావు? జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమైనా చేస్తున్నావా? జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తాను సూపర్ 6 అన్నావు. జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు. నువ్వు ఇచ్చిన సూపర్ 6లో ఏం చేసావు? మరి ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు. ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. మాకైతే ఇంకా బాధాకరం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా? నువ్వు పుట్టింది రాయలసీమలో, పెరిగింది రాయలసీమలో. ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు. రాయలసీమ ఏం తప్పు చేసింది? మీకేం అన్యాయం చేసింది? ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొచ్చారు. 960 కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది. హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ చారిత్రక విజయం సాధించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించారు. తొలిసారి జరిగిన ఆంధ్రుల T20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టుకు ఫౌండేషన్ తరపున 5 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేశారు. వారి అద్భుతమైన స్ఫూర్తిని, పట్టుదలను కొనియాడారు. ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నీతా అంబానీ స్వయంగా జట్టుకు 5 కోట్ల చెక్కును అందించారు. ఈ నివేదికపై 3 ప్రపంచ కప్ విజేత జట్లను ఒకే చోట సత్కరించిన
సాధించడం విశేషం. అంద మహిళల జట్టు కెప్టెన్ దీపికతో పాటు టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచిన మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నూతన సంవత్సరాన్ని ఒక ప్రత్యేకమైన సందర్భంతో ప్రారంభిస్తున్నాం. 3 భారత క్రికెట్ జట్లు ఒకే గూటు కిందకు రావటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి భారతీయుడి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి విజయాలను వేడుకగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. పాన్ ఇండియా స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ రోజు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. చిత్రంలో నటిస్తున్న రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె మెలిసా అనే పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 1960ల కాలం నాటి పార్టీ నేపథ్యంలో ఉన్న ఈ పోస్టర్లో రుక్మిణి ఆకట్టుకుంటున్నారు. చుట్టూ సందడి వాతావరణం ఉన్న ఆమె మాత్రం తన లక్ష్యంపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, నయనతార, తారా సుతైరియా వంటి స్టార్ల ఫస్ట్ లుక్స్ ను విడుదల చేయగా తాజాగా రుక్మిణి చేరికతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ, రుక్మిణిలోని తెలివైన నటి నాకు బాగా నచ్చుతుంది. ఆమె కేవలం నటించడమే కాదు, పాత్రను అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంది. ఆమె అడిగే ప్రశ్నలు ఒక దర్శకురాలిగా నన్ను కూడా లోతుగా ఆలోచింపచేస్తాయని ప్రశంసించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మధ్యంతర ఎన్నికల్లో గెలవకుంటే నా పదవి ఊడుతుంది. ట్రంప్కు అభిశంసన భయం. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బుజ్జగింపు రాజకీయాల కోసం సనాతన ధర్మ అనుచరుల సున్నితత్వాన్ని అణచివేస్తున్నారని ఆవేదన. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వేడెక్కిన రాజకీయ వాతావరణం. హిందువు మరాఠీ వ్యక్తే మేయర్ అవుతారని స్పష్టం చేసిన సీఎం ఫడ్నవీస్. ఢిల్లీలో హైడ్రామా, తెల్లవారుజామున కూల్చివేతలు, పోలీసులపై రాళ్ల దాడి. తెలంగాణ రైజింగ్ విషన్ డాక్యుమెంట్ ను సభలో ప్రవేశపెట్టిన భట్టి. హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం వచ్చిందన్న డిప్యూటీ సీఎం. నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాగాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అవసరమైన చోట పునర్వ్యవస్థీకరణ, కొత్త మండలాలు ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి దారుణం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ చిల్లర రాజకీయం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు. రాయలసీమకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబుపై ఆర్కే రోజా విమర్శలు. ఓటుకు నోటు కేసులో మీ తోడు దొంగ ఈ విషయం చెబుతున్నాడంటూ మాజీ మంత్రి ఫైర్. వరల్డ్ కప్ గెలిచిన భారత అంధ మహిళల జట్టుకు నీతా అంబానీ భారీ నజరానా.
ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు రిలయన్స్ ఫౌండేషన్ 5 కోట్ల నజరానా. కీలక పాత్రలో రుక్మిణి వసంత్, టాక్సిస్ నుంచి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.